నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని డీటెయిల్ చూస్తే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు రైతాంగం రబీ సీజన్లో వరి నాట్లు వేస్తున్నారు. ఇక జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచినటువంటి 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం కొంత స్తంభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభావంతో 2 రోజులుగా కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్నటువంటి తల్పగిరి కాలనీలో ఉన్నాను. అక్కడ పరిస్థితి అయితే చూసే ప్రయత్నం చేస్తే దాదాపు మోకాలు లోతు నీళ్లు కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఈ ఇల్లు కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీటిలో ఇరుక్కుపోయి ఇళ్లలో వాళ్ళు బయటికి రావాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న వాన వచ్చినా సరే ఇలాంటి ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో జలమునకమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషనే భారీగా కనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాదాపు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షం దెబ్బకి ఇటు రైతాంగం అయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రబీ సీజన్ ప్రస్తుతం ప్రారంభమైంది. ఈ రబీ సీజన్ ప్రారంభం అవడంతో నాట్లన్నీ కూడా ఇటు రైతాంగం వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా నాట్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నాట్లు ప్రారంభమైనటువంటి దశలో పైనుంచి వర్షపు నీరు కనుక భారీగా వస్తే వేసినటువంటి నారుమల్లన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పి కొంత భయాందోళన అయితే రైతాంగం చెందుతున్నారు. మరోవైపు ఒక్కసారిగా వర్షం రావడంతో కొంత రైతుల్లో హర్షాతిరేకాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ఇటు చెన్నై అదేవిధంగా శ్రీలంకకి మధ్యలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తన అల్పపీడనం అయితే కొనసాగుతోందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఈ ప్రభావంతో ఇవాళ కొంత తెరపిచ్చినప్పటికీ రేపైతే భారీ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పి సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఈదురుగాలులు భారీ ఎత్తున వీస్తున్నాయి. ఏదైతే సముద్రంలో అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఇటు భక్తులు కూడా ఎవరు సముద్ర స్నానాలకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారి ఒకసారి తుఫాన్ ఎఫెక్ట్ కానీ పడే అవకాశం కానీ ఉంటే జిల్లా పైన మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు సముద్ర తీర ప్రాంతాలు అనేటువంటి గ్రామాల్లో కూడా అవసరమైన మేర అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఇటీవలే కాలంలోనే మనం చూసాం నెల్లూరు జిల్లాకి తుఫాన్ ఎఫెక్ట్ భారీగా చూపించింది. ఒక్కసారిగా అనేక ప్రాంతాలన్నీ మునిగిపోయి ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అది దాదాపు ఒక వారం రోజులు గడవక ముందే ఒక్కసారిగా మరోసారి ఇలాంటి తుఫాన్ ప్రభావం ఏదైతే ప్రస్తుత అల్పపీడన ప్రభావంతో వస్తున్నటువంటి వర్షాలతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు తల్పగిరి కాలనీలో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా కొత్తూరు, ఇటు ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్, తల్పగిరి కాలనీ ఇవన్నీ కూడా ఇటు నీటిలలో మునిగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న రాత్రి ఏకదాటిగా కురిసినటువంటి వర్షంతో ఇటు అండర్ బ్రిడ్జీలు పూర్తిగా జలమయమై అక్కడ కార్పొరేషన్ యంత్రాంగం ఎప్పటికప్పుడు మోటార్లు పెట్టి నీటిని తోడే ప్రయత్నం అయితే చేస్తుంది.